For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సకల సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే తంత్రక్షేత్రాయ ధీమహి తన్నో సంహార కాల భైరవ ప్రచోదయాత్. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. 1వ తారీఖు 9వ నెల 2024 నుండి 15/9/2024 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కర్కాటక రాశి వారు సోమవతి అమావాస్య, కాళ అమావాస్య రోజున ఎలాంటి విధులను పాటించడం వలన అష్టమ స్థానంలో ఆయుస్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వాటిని అధిగమించే ప్రయత్నం ఎలా చేయాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశాధిపతి చంద్రుడు కనుక ఈ చంద్రుడు సోమవారానికి అధిపతి. అదియే కాకుండా ఈ సోమవారం రోజు అమావాస్య రావడము, శ్రావణ మాసంలో అమావాస్య రావడము, మంగళవారంతో కూడుకున్నట్టు అమావాస్య రావడం వలన ఒకవైపు అష్టమ స్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నాడు కనుక వీలైనంత వరకు ఇంటిని మంచిగా శుద్ధి పెట్టుకొని ముగ్గు పిండి చేత ఇంట్లో ఒక అష్టదళ పద్మాన్ని వేసి తెల్లటి గుమ్మడికాయను కానీ కొబ్బరికాయను కానీ సగభాగాన్ని కట్ చేసి అందులో సమృద్ధిగా నూనెను పోసి 8 ఒత్తులను వేసి దీపం వెలిగింపచేసి అందులో తెల్లటి ఆహారాన్ని అంటే అన్నము, పప్పు, చారు, పెరుగు కానీ పాయసంతో కూడుకున్న పదార్థం కానీ లేకుండా ఇంకా పాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి పూజ యథాశక్తిగా షోడశ ఉపచార పూజలు చేసుకొని చాకలి వాళ్ళకు దానం ఇవ్వగలిగినట్లయితే మనకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు ఈ యొక్క కూష్మాండ దీపంలో 8 ఒత్తులు పెడతాం కనుక కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యానికి మహాలక్ష్మీదేవి మన ఇంటికి గళ్ళు గళ్ళు అంటూ వస్తుందని చెప్పి గమనించాలి. కనుక ఒకవైపు వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగినట్లయితే ఈ కాళ అమావాస్య, సోమవతి అమావాస్య దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. కనుక నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే పాల ఉత్పత్తులు, స్వయం వృత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు కొద్దిపాటి గడ్డు కాలము అని చెప్పి గమనించాలి. కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం, కష్టాల కడలకి ఫుల్ స్టాప్ చెప్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం, ఆ కాళభైరవ స్వామి ఆశీస్సులు, విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు పొందుదామని చెప్పి మనవి అందరికీ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం విఘ్నేశ్వరార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా ముందు మీరు మంచి రోజులు, ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.